హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఒక 3 minutes ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి భీముని చూడండి. మేము ఈ భీముడిని పెనుగంచి పూల కాడ తెచ్చినాం. అది సూర్యాపేట సంతకు వస్తే దాపడని చెప్పిండు మనకి అతను అమ్మే వ్యక్తి. కానీ అది దాపడిపోకుండా ఎలపడపోద్ది. మేము దాపడ కడితే బండి గిరగిరా తిప్పుకొచ్చింది. ఇక ఏం చేయాలని ఆయన అనుకున్నప్పుడు ఇబ్బంది, చాలా ఇబ్బంది పెట్టింది మనకి ఇది. అప్పుడు బండి పోవట్లేదు. నెక్స్ట్ సారికి ఎట్లా ఏం చేయాలి, ఎలపడ కట్టినా నెంబర్ వన్ ఫ్రెండ్స్. ఇది పొలపడ బండి దిగబడితే ఒప్పుకోదు, బండి ఆగినా ఒప్పుకోదు. బండి మెడ మీద కాడు పెడితే రాకెట్ పోయినట్టు పోవాలి, అంత దమ్మున్న ఎద్దు మన భీముడు. దీని గురించి చెప్పాలంటే రోజు జరుపు, అంత నెంబర్ ఉన్నది ఇది. మెడ కూడా ఇంత ఎలాంటి లేకుండా పనితనం కూడా బాగా ఉంటుంది. బాగా ఏమంటారుగా, బాగా రయ్య పోతుంది. ఇది కొట్టుపడి బండి, ఆ బండి మాత్రం ఆపదు అసలే. స్పీడు, పవర్ ఎక్కువ దీనికి, ఎద్దుకి. అలాంటి ఎద్దుకు మేము పెనుగంచి పూల కాడ వచ్చిన ఫ్రెండ్స్. ఇది చూడండి, దాన్ని తినే తిండి కానీ, ఉండే నడక కానీ, దాన్ని తినేసి కానీ ఏమన్నా నీట్నెస్. ఇది ఎద్దు మాత్రం చూస్తే అర్థమవుతుంది మీకు, ఎద్దు చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఎద్దు కొనుక్కొచ్చాము మేము దాన్ని. ఈ ఎద్దు గురించి ఒక ఆయన అడిగిండు, కామెంట్ చేసిన అన్న, ఎంత కొనుక్కొచ్చావని కామెంట్ చేస్తున్నాడు నాకు అప్పుడప్పుడు. చెప్తాను దీని రేటు కూడా. ఈ ఎద్దు రేటు దగ్గర 59,000 ఎద్దుకి. ఇది చూడండి, 59,000 ఎద్దు ఇది కొనుక్కొచ్చిన. అది భీముడు, సారీ, నెక్స్ట్ రాముడు ఉన్నాడు ఇక్కడ. ఈ రాముడిని ఒక తెలిసిన నాగన్న కాడ కొన్న దాపడకి. అక్కడ ఉన్న భీముడేమో వలపడ, రాముడేమో దాపడ కొన్న. ఎంత కొన్నామంటే దాన్ని 58,000కి దీన్ని కొన్నాం. అది 58 సేమ్ టు సేమ్ పడుతుంది రేటు. ఎద్దు మాత్రం నెంబర్ 1 నడుస్తుంది. కానీ నిదానం, పని నిదానం. బండి దిగబడితే ఆగి మరీ పడుతుంది. అలాంటి పంతనం ఉన్న ఎద్దు రాముడు. చూడండి, మీరు ఎంత లేతదో ఎంతదో అని మీరు చెప్పగలరు, చూడగలుగుతారు, మీకు అర్థమైంది. చూడండి ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, దాన్ని పంతన ఒకసారి బండి కడితే రాకెట్ పోయిన పొద్దు. అలాంటి ఎద్దు రాముడు, భీముడు కదా. ఒక రైతుకి ఇంతకన్నా సంతోషం ఏం కావాలి, ఇంతకన్నా ఎంజాయ్మెంట్ ఏం కావాలి చెప్పండి ఫ్రెండ్స్ మీరే. చాలా ఎంత కష్టపడ్డంటే దాని అమ్మిన, దీని అమ్మిన సెట్ కావాలి అసలే. అప్పుడు మనకి బస్సు రాదు ఉండే, వాటిని అమ్మేసినాక ఇగో ఈ రాముడు, భీముడు కనబడుతుంది ఇక్కడ మంచిగా. చూడండి, మీకు కనిపిస్తాయి ఈ రాముడు, భీముడు కనబడుతున్నాయా. వాటి కొనుక్కొచ్చిన. చూస్తే మీకు అర్థమైంది రాముడు, భీముడు ఎంత నెంబర్ 1 ఎద్దండి ఫ్రెండ్స్. మీరు దాని పనితనం వేరే ఉంటుంది. బండి ఇసుక బండి మాత్రం బీభత్సంగా లాగుతుంది. అలాంటి ఎద్దు రాముడు, భీముడు. చాలామంది నాకు భీముని కామెంట్ చేస్తున్నారు, రాముని కామెంట్ చేస్తున్నారు. అన్న బాగున్నాయి సూపర్ అన్న, మన ఎడ్లు నాకు నచ్చినాయి. ఇసుక బండి కూడా పర్ఫెక్ట్ ఎడ్లు అయ్యి మేము అమ్మం. కానీ ఓన్లీ మాకు నెంబర్ 1 ఎడ్లు అని చెప్పగలుగుతున్నాను, వాటిని చూపించగలుగుతున్నాను. చూస్తే మీకు అర్థమైంది నెంబర్ 1 ఎడ్లు అయ్యి. ఓకే అన్న, బాయ్. ఇలాగ నా వీడియో చూస్తుంది నందిపాటి వారి ఒంగోలు పులుసు ఫార్మ్ ఎంతగానో లైక్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.